రాక్షసులు ఏకపక్షమై 10 యోజనముల పొడవు 10 యోజనముల వెడల్పు ఉండి అటువంటి మందరాద్రి పర్వతమును క్షీర సముద్రములో వేచి తల భాగమున రాక్షసులు త్రోక భాగమున దేవతలు ఉండి కాపముతో చల్లని ఏ విధంగా చిలుకుతారో ఆ మాదిరిగా చిలుకారు. అయితే మొట్టమొదటిసారిగా ఉత్పన్నమైనటువంటిది కల్పవృక్షము. కల్పవృక్షము కామధేనము దైవశ్రమము ధనవంత్రి లక్ష్మి చంద్రుడు విషము కలుషము అనగా అమృతం అందులోంచి పుట్టినవి. అయితే మొట్టమొదటిసారిగా ఉత్పన్నమైనటువంటిది ఏమిటి అంటే కల్పవృక్షము. ఆ కల్పవృక్షం ఎలాంటిదో ఈ సభాసాదులు కూడా అలాంటి వారిని 10,000తో నమస్కారం చేస్తున్నానమ్మా. బ్రహ్మా సభ సర్వ వేదాంత కర్తవ్య స్వరూపుడైన ఆదినారాయణ బ్రహ్మ జనించెను. ఆదినారాయణ బ్రహ్మకు కశ్యప బ్రహ్మ జనించెను. కశ్యప బ్రహ్మకు సూర్యుడు జన్మించే. సూర్యునకు మారీచుడు జన్మించే. మారీచునకు యతి జన్మించే. యతికి కుక్షి జన్మించే. కుక్షినకు ఇక్షాకుడు జన్మించే. ఇక్షాకునకు భరుడు జన్మించే. భరునకు హరుడు జన్మించే. హరునకు త్రిశంకుడు జన్మించే. త్రిశంకునకు వేంతబడిని అట్టి సత్య హరిశ్చంద్రుడు జన్మించే. సత్య హరిశ్చంద్రునకు లోహితుడు జన్మించే. లోహితునకు విభరతుడు జన్మించే. విభరతునకు యాంభావుడు జన్మించే. యాంభావునకు ఖండి జన్మించే. ఖండికి శివచక్రవర్తి జన్మించే. శివచక్రవర్తికి హేయాద్రి జన్మించే. హేయాద్రికి వేణుగోపాలుడు జన్మించే. వేణుగోపాలకు నందగోపాలుడు జన్మించే. నందగోపాలకు వాసుదేవుడు జన్మించే. వాసుదేవునకు శ్రీకృష్ణుడు జన్మించే. శ్రీకృష్ణకు మన్మధుడు జన్మించే. మన్మధునకు అనివృద్ధుడు జన్మించే. అనివృద్ధునకు పంచమావేదములు జన్మించే. పంచమావేదములను పఠించినటువంటి ఆ యొక్క గురు స్వరత్వములు ఎవరైతే ఉంటారో అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగింపజేసి జ్ఞానం అనేటువంటి వెలుగును ప్రసాదింపజేసినటువంటి ఆ యొక్క గురు స్వరత్వములు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి నా యొక్క 10,000తో నమస్కారం చేస్తున్నానమ్మా. Baba,